పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహావీరులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు వీరు పొందుతారు అనేటటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా సింహరాశి వారికి ఇంకా అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు, అష్టమంలో బుధుడు, అష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. గ్రహస్థితి కనుక తీసుకుంటే కొద్దిగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మీ రాస్యాధిపతి అయినటువంటి రవి 14వ తేదీ ఉదయం 11:50 నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే రవి మేషరాశిలోకి ప్రవేశిస్తాడో మీ రాస్యాధిపతి అయిన రవి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు, రవి అంటేనే గ్రహాలకు రాజు. గ్రహరాజు తన యొక్క ఉచ్చ స్థితిని పొందినప్పుడు ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా అవి గ్రాడ్యువల్గా డౌన్ అయిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజయోగానికి నాంది పలుకుతుందా అనేటటువంటి విధంగా ఉండబోతుంది. అయినప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కొన్ని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత సింహరాశి వారు ఇంకా చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ఈ 2026 ఏప్రిల్ 11 నుంచి 20 వరకు ఉన్నటువంటి 10 రోజులు కూడా ఆకాశంలో గ్రహాలు పెను మార్పులకు వేదిక కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ రాస్యాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితికి చేరుకుంటున్నటువంటి తరుణంలో సింహరాశి వారికి ఒక చారిత్రాత్మకమైనటువంటి సమయంగా ఉండబోతూ ఉంది అని చెప్పవచ్చు. కారణం ఏమిటంటే రాస్యాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు అన్ని రకాలైనటువంటి అనుకూలతలు కూడా పొందుతారు. ఈ 10 రోజులు కూడా గ్రహాల యొక్క కదలిక అత్యంత శక్తివంతంగా మారబోతున్నాయి. ఎప్పుడైతే రవి ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 11:50 మీనరాశి నుంచి మేషరాశిలో ప్రవేశించి ఉచ్చస్థానంలో ప్రవేశిస్తాడో, అప్పుడు వ్యక్తిగతంగాను మరియు ప్రపంచపరంగాను పరిపాలన వ్యవస్థలలో మార్పులు వస్తాయి. నాయకత్వ బాధ్యతల్లో స్పష్టత వస్తుంది. అయితే మేషంలో శుక్రుడితో, అంటే మేషరాశిలోనే రవి శుక్ర గ్రహాల యొక్క కలయిక వల్ల విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. మీనరాశిలో సంచరించేటటువంటి త్రిగ్రహ కూటమి పూత కుజ శని గ్రహాల యొక్క సంచారం ఇది. అంటే రవి ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ అష్టమంలో సంచరించేటటువంటి ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే. ప్రధానంగా కుజశని గ్రహాలు రెండు కూడా శత్రుగ్రహాలు. ఈ కుజశని గ్రహాలు అంటే అలానే బుధశని గ్రహాలు రెండు కూడా నపుంసక గ్రహాలు. ఈ కుజశని గ్రహాలు మరియు బుధశని గ్రహాల యొక్క కలయిక వల్ల అగ్ని ప్రమాదాలు, సాంకేతిక లోపాలు లేదా నిర్ణయాలలో తీవ్రమైనటువంటి మార్పులతో కూడినటువంటి ఆవేశం కనిపిస్తూ ఉంటుంది. అలానే అష్టమ స్థానంలోనే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ పరంగా కూడా సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కానీ గురు భగవానుడు బ్రహ్మాండమైనటువంటి మేలు చేసేటటువంటి విధంగా ఉన్నాడు. ఇక్కడ ఈ సింహరాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే డే వైజ్ ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉంటాయి. ఎవరైతే ఉద్యోగపరంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారు ఇప్పటిదాకా చేసినటువంటి ప్రయత్నాలు ఫలించక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా రకరకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. అటువంటి వారి సమస్యలకన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడి చక్కగా అనుకూలం వైపుగా అడుగులు పడబోతూ ఉన్నాయి. ఇది ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి యోగంగానే ఉండబోతుంది. అసలు ఈ 10 రోజులు ఏ విధంగా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 4:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు మీ సింహరాశి వారికి 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే తీవ్రంగా ఇబ్బంది పెట్టాలని చూశారో
అటువంటి వారిపై కూడా పై చెయ్యి సాధించేటటువంటి అవకాశం ఉన్నది. అంటే శత్రువులపై కూడా పై చెయ్యి సాధించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగంగా ఉండబోతుంది. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలత కూడా కలుగుతుంది. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి, అంటే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలానే కానీ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుంది. గతంలో మీరు ఏదైనా రుణాలు చేశారు, వాటికి సంబంధించినటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆ ఒత్తిడి తగ్గించుకోవటానికి, ఆ రుణాలు తీసేయడానికి మీరు కనుక ఏదైనా ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలించే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఆఫీసులో మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో మీ యొక్క పనితీరు ఆధారంగా ప్రత్యర్థులను కూడా అణిచివేసేటటువంటి విధంగా మీ యొక్క పనితీరు ఉండబోతుంది. అంటే ఎన్ని రకాల బాధ్యతలు మీకు అప్పగించినప్పటికీ వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా పూర్తి చేసి ఒక అద్భుతమైనటువంటి రాజయోగానికి నాంది, అంటే దాన్ని బీజంగా మార్చుకుంటారు. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 15వ తేదీ ఉదయం 9:38 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వ్యాపార భాగస్వామ్యాలతో చర్చలు ఫలవంతమవుతాయి. అయితే రాహువు యొక్క కారణం చేత కొన్ని విషయాలలో గందరగోళ పరిస్థితులు రావచ్చు. ఎవరిని కూడా బ్లైండ్గా గుడ్డిగా నమ్మకూడదు. కుటుంబ పరంగా కనుక పరిశీలించినట్లయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి బాధలు కూడా జరిగే అవకాశం ఉంది. మౌనంగా ఉండటం చాలా చాలా శ్రేయస్కరం. కొత్త పరిచయాలు కూడా బాగా ఏర్పడతాయి. ఏప్రిల్ 15వ తేదీ నుండి 17వ తేదీ మధ్యాహ్నం 12:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది సింహరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పాలి. కారణం ఏమిటంటే ఆల్రెడీ అష్టమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. మరలా అష్టమ స్థానంలోకి చంద్రుడు కూడా వచ్చి 4 గ్రహాలు అవుతున్నాయి. అంటే త్రిగ్రహ కూటమి కాస్త చాతుర్గ్రహ కూటమిగా మారబోతుంది. ఇక్కడ మీకు ఒక హెచ్చరిక ఏమిటంటే ప్రయాణాలలో ప్రమాదాలు కూడా సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు, చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మికమైనటువంటి ధన లాభం కానీ ధన నష్టం కానీ సూచిస్తున్నాయి. లాభం కన్నా కూడా నష్టమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మానసిక స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఎవరితో కూడా కఠినంగా మాట్లాడకండి. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు 1కి 2 సార్లు డాక్యుమెంట్ అంతా పూర్తిగా చదివి సంతకం చేయండి. వీలైతే 2 రోజులు పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నించండి. 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఇక్కడ రాజయోగం మొదలైందా అనేటటువంటి విధంగా కలుగుతుంది. రాస్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉండి చంద్రుడితో కలవటం వల్ల పిత్రార్జిత ఆస్తి కలిసి వస్తుంది. తండ్రి యొక్క మద్దతు కూడా లభిస్తుంది. ఆధ్యాత్మికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. 19వ తేదీ నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి పరిస్థితి కనుక తీసుకుంటే కెరీర్ వైజ్గా ఒక గొప్ప మలుపు తిరగబోతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతూ ఉంటారు. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగాలు తలుపులు తడుతూ ఉంటాయి. అనేక రంగాలు అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. చక్కగా మీరు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేయటం వల్ల అష్టమ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం కానీ అష్టమంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కానీ తొలగిపోతుంది. అలానే అంటే గణపతిని గరికతో పూజ చేయడం చాలా మంచిది. ఇంకా ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.